రావాల్సిందిగా కోరుతున్నాను. వస్తున్నదాన్ని ఈ సంతాప సభకి విచ్చేసిన వేదిక మీద మంత్రివర్యులు మన సంపాన్ చంద్రశేఖర్ గారు, సుబ్బారావు గారు, శాషగిరి గారు, రామిరెడ్డి గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విషాదకరమైన రోజు. మహానుభావుడు మన రంగారెడ్డి గారిని మేము ఆఖరిసారిగా ఒక 5 మా కార్యక్రమానికి రావటం, ఆయనకి మేము సత్కారం చేసుకోవటం. జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బేగ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. నా అదృష్టంగా స్వతంత్రోత్సవాలకి వారిని ఆహ్వానించడానికి నేను మా డాక్టర్ గారు డాక్టర్ వెంకటేశ్వరరావు ఇద్దరం కలిసి వచ్చాము. వారి అనుభవాల్ని మాకు ఒక గంటన్నర పైన ఆయన చెప్పి మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచారు. సార్ మేము మీ పేరు మేము ముందు మీకు వచ్చి తెలియపరచకుండా మీకు ఆహ్వాన పత్రికలు వేసుకొని వచ్చాం, మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పంటే, అరే బాబు నేను మీ ఊరికి నాకున్న అనుబంధానికి మీరు నన్ను గుర్తించి వచ్చారంటే నేను చాలా సంతోషపడుతున్నాను రా అని చెప్పి ఆయన గారు మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచి మాకు ఆ కార్యక్రమానికి వచ్చి కాశీ గారు వారు మా ఊరికి ఉన్న అనుబంధాన్ని కూడా ఆ దేవుడు వారికి ఉన్నతనాన్ని ప్రసాదించారంటే నేను చాలా ఆ భగవంతుడికి విద్యాస్తున్నాను. వారు యోగా చేసుకుంటూ సునాయాస మరణయాత్ర తెలియకుండా ఆయన చక్కగా పక్కకి ఒరిగిపోయాడంటే ఆ మరణం మామూలు వారికి ఎవరికి రాదు. ఆ దేవుడు కూడా ఆయనకి ఆ ఉన్నతనాన్ని ప్రసాదించి ఆయనని అట్లా తీసుకెళ్తాం కూడా వారికి ఉన్నతనమే. అలాంటి వ్యక్తి నిరాడంబరుడు, నిర్మహమాటంగా పాత తరానికి కొత్త తరానికి కూడా వారు సలహాలిస్తూ వారు ఈ వారి సూచనలు వారి సలహాలు మన మంత్రివర్యులు కానీ ఇప్పుడు మన నాయకులు అందరికీ కూడా వారు ఎంతో ఉదారంగా కార్యక్రమాలు చేసి ఆ భగవంతుడి వద్ద చేరటం, ఆయన మళ్ళా మరో జన్మంటూ ఉంటే మంచి స్థితిలో వారికి మళ్ళా ప్రసాదించమని ఆ భగవంతుడు వేడుకుంటూ ఇక్కడ వచ్చిన మీ పెద్దలందరికీ నా సంతాపం తెలియజేసుకుంటూ సెలవు. దురదృష్టకరం పెద్దలు రంగారెడ్డి గారు అకాల మరణం చాలా గొప్ప మరణం. అది కూడా ఆయన ఎవరితో పని చేయించుకోకుండా సునాయాసంగా ఆత్మను వదిలేశాడు. అది చాలా తక్కువ మందికి అరుదైనటువంటి వ్యక్తులకు దొరుకుతుంది. అతను చేసిన సేవ చాలా పెద్దది. మహిళ సంతాప సభలో అందరూ మాట్లాడుతున్నారు. మనుషులు పుట్టడం చనిపోవడం సర్వసాధారణం. కానీ మనం గుర్తుపెట్టుకుంటూ కొంతమంది ఆ కోవకు చెందినవారు రంగారెడ్డి గారు ఒకరు. ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతంలో పుట్టడమే ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టాన్ని భావించాను. ఆ రోజు ఎంతో వెనుకబడినటువంటి ఈ గిరిజన ప్రాంతాల ఖమ్మం జిల్లా అంతా అలాంటి ప్రాంతంలో పుట్టి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నన పొందుతూ ప్రజల సౌకర్యార్థం ముఖ్యంగా రైతుల అభివృద్ధి గురించి ప్రాంత అభివృద్ధి గురించి మరి ఆ రోజు సర్పంచ్గా, సమితి ప్రెసిడెంట్గా, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆ రోజు ఉన్నటువంటి వెంగళరావు గారు ఈ దగ్గరగా ఉండి అభివృద్ధిని చేసినటువంటి వ్యక్తి. తర్వాత తరంలో పెద్దలు మన తుమ్మల నాగేశ్వరరావు గారిని తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి ఎంతో పనిచేశాడు. అతను ఆలోచన విధానాన్ని, ఆయన మార్గదర్శకత్వాన్ని, ఆయన చెప్పేటువంటి ప్రజల గురించి అడిగేటువంటి ఈ పనుల గురించి చేయడంలో ఎంతో తృప్తిగా గతంలో వెంగళరావు గారు తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు చేయడం వల్లనే ఆయన పార్టీ ఎప్పుడో 74లో మా అధ్యక్షుడు. తర్వాత పార్టీ కంటే ఎక్కువ అతను స్ట్రాంగ్ లైక్స్ డిజ్లైక్స్ ఉన్న మనిషి. పార్టీ గీతి కాదు, ఎవరు మంచిగా పనిచేస్తారు వాళ్ళకి సపోర్ట్ చేయాలనేటువంటి. కానీ అతను పోయినాడు. అయినప్పటికీ అన్ని పార్టీల్లో అతన్ని అభిమానిస్తున్నాం. ఒకసారి మా ఎలక్షన్ ఆయన పనిచేశాడు, ఒకసారి చేయలేదు, అలాంటి పెట్టుకోలేదు. చాలా గొప్ప వ్యక్తి, చాలా ఆలోచన పరుడు, భావితరాలకు పనికొచ్చే విధంగా ఆలోచన చేస్తున్న వ్యక్తి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి కూడా అనుకూలంగా ఇంకా అడ్వాన్స్గా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆలోచన చేసి ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పగలిగేటువంటి పెద్ద మేధావి అతను. ఈ ప్రాంతంలో పుట్టడం
చాలా అదృష్టం. ఈ ప్రాంత ప్రజలకే అతను లేకపోవడం తీరని లోటు. మరి ఆ లోటుని భర్తీ చేయడానికి వాళ్ళకు దగ్గరకు ఉన్నటువంటి ఆయన అనుచరులు కానీ అభిమానులు కానీ అందరూ కూడా మరి ఈ ప్రాంత అభివృద్ధికి ఇప్పుడు సహకరిస్తున్నట్టు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ఎన్నో పనులు చేసి ఆయన ఆశయాన్ని నిలబెట్టాలని, ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా దాదాపు 60 సంవత్సరాల పైన రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎవరు మర్చిపోలేనటువంటి వ్యక్తి. అందరి హృదయాల్లో ఇప్పుడు రంగారెడ్డి గారు లేకపోయినా అందరి హృదయాల్లో రంగారెడ్డి గారు ఉన్నారు. ఆయన మాట ఉంది, ఆయన ఆలోచన ఉంది. అతను ఎప్పుడు తరాలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రభుత్వంలో ఉన్నాడు కనుక నాగేశ్వరరావు గారు ఏదో గుర్తుపెట్టుకునే విధంగా అతనికి ఏదైనా జ్ఞాపకాలు ఇక్కడ మంచిది ఏదైనా అతని పేరుతో చేయాలని మీ అందరి పక్షంగా నా పక్షంగా వారిని కోరుతూ ఉన్నా. చేస్తారనేటువంటి విశ్వాసం ఉంది. అందరూ అన్నట్లు అతను చాలా స్ట్రాంగ్ అండ్ డిస్లైక్స్. ఆయన పార్టీ కన్నా ముఖ్యం వ్యక్తుల్ని అభిమానించేవాడు. ఆ రోజు వెంగళరావు గారు, ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆయన ఇప్పుడు పొజిషన్లో ఉన్నారు కనుక అతనంటే అతనికి కూడా అభిమానం ఉంది. మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని తరాలుగా కూడా అతను గుర్తుపెట్టుకునేది. అతను రంగారెడ్డి గారు లేకపోయినా వారి ఇది అనే భావితరాలు చెప్పుకునే విధంగా వారు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటారు ప్రభుత్వ పరంగా నేను విశ్వసిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తాతయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, సభలో ఉన్న పెద్దలు, అందరికీ నమస్కారం. రంగారెడ్డి గారు ధన్యజీవి. ఆయన ఎట్లా జీవించాలని కోరుకున్నారో అట్లాగే జీవించారు. ఏమాత్రం రాజీ పడకుండా అనాయాసంగా పోయారు. ఆయన కష్టపడకుండా, ఎవరిని కష్టపెట్టకుండా తిరుగుతూ పోయారు. నిండు జీవితం జీవించారు. జీవించినంతకాలం ఆదర్శంగా జీవించారు. చాలామంది రాజకీయ నాయకులకి అట్లాగే జీవితాల్లో పైకి వచ్చిన చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా, ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. మాలాంటి వాళ్ళకు కూడా ఎన్నో నియమాలు, ఒక క్రమశిక్షణ నేర్పిన గొప్ప వ్యక్తి రంగారెడ్డి గారు. మాది కన్నాడ గ్రామం. ఇక్కడ కొల్లగూడెంలో పుట్టి పెరిగిన అనంతరెడ్డి గారు మాకు గొప్ప టీచర్. రాఘవరెడ్డి గారు నాకు టీచరు. ఆయన నేను టీచర్గా ఉన్నప్పుడు నాకు హెడ్ మాస్టర్ తల్లాడడం, కొల్లగూడెం తనకు రావటం. మా అన్నగారు ఇక్కడే విస్తారంలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో వెటర్నరీ డాక్టర్ పనిచేసినప్పుడు రంగారెడ్డి గారు కమిటీ ప్రెసిడెంట్గా ఉండేవారు. మా నాన్నగారికి బాగా పరిచయం ఉండేది. కళ్ళాల్లో పువ్వుల నరసింహారెడ్డి గారు, మా నాన్నగారు, మిగతా మంత్రులందరూ కూడా రంగారెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేవారే, వెంగళరావు గారి నాయకత్వంలో పనిచేసేవారే. రంగారెడ్డి గారు చాలా ఖచ్చితమైన అభిప్రాయాల మనిషి. గ్రామాల గురించి, వ్యవసాయం గురించి, నీటిపారుదల గురించి, ఒక సమగ్రమైన అభివృద్ధి వ్యూహం గురించి, జనజీవన ప్రమాణాన్ని ఎట్లా పెంచాలనే విషయంలో ఆయనకి ఒక నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఎంతసేపు వాదించినా వినాలి. మధ్యలో మనం ఆత్మను అనకూడదు, మనం లేచుకోకూడదు. కానీ సర్వసమగ్రంగా ఒక విషయాన్ని అధ్యయనం చేసి మనకి అర్థమయ్యేటట్టు చెప్పడంలో ఒక మహోమహోపాధ్యాయుడు అనమాట. అటువంటి గొప్ప వ్యక్తి. నాకు జర్నలిజంలో, మాకు జర్నలిస్ట్ అంటే మేమేదో రాజకీయ ప్రసంగాలు విని ఒక వార్త రాయటం, లేకపోతే ఒక వ్యాఖ్య రాయటం, రాష్ట్ర జర్నలిస్ట్ అనుకునే వాళ్ళం, మాట్లాడడం వాళ్ళం కాదు. ఏదైనా ఒక రంగం తీసుకుని దాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి. అది వ్యవసాయం కావచ్చు, నీటిపారుదల కావచ్చు, విద్యుత్ శక్తి రంగం కావచ్చు. ఏదైనా ఒక రంగం తీసుకుంటే దాన్ని పూర్తిగా కూలంకషంగా అధ్యయనం చేసి దాని మీద రాయాలి. అట్లా అధ్యయనం చేయడంలో, వ్యవసాయం, నీటిపారుదల రంగాల గురించి అధ్యయనం చేయడంలో రంగారెడ్డి గారు నాకు చాలా సహాయం చేశారు.
ఆయన పని కట్టుకొని హైదరాబాద్ వచ్చి హోటల్లో 2-3 రోజులు ఉండి మా ఆఫీస్కి వచ్చి నాతో 2-3 గంటలు 4 గంటలు కూర్చొని తిరిగి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత డాక్టర్ రాయించేవారు నా చేత. నేను ఒక జర్నలిస్ట్గా తయారు చేయడంలో కూడా రంగారెడ్డి గారి పాత్ర ఉంది. అంత పెద్ద వ్యక్తి మామూలుగా అయితే హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని స్థిరపడాలి, కానీ కనీసం ఖమ్మంలో పోయి అక్కడ ఉండాలి. ఈ వ్యవసాయం వదిలేసి రాజకీయాలు ఫుల్ టైం తీసుకొని ఉండాలి. కానీ ఆయన రాజకీయాలు ఎంత చేసినా ఖమ్మం జిల్లా పరిషత్ జిల్లా కాంగ్రెస్ కమిటీ చైర్మన్గా ఉన్నా, కానీ ఇక్కడ యూనివర్సిటీలో సిండికేట్ మెంబర్గా ఉన్నా కూడా ఇక్కడి నుంచి పోయి మళ్ళీ ఇక్కడికే వచ్చేవారు. కానీ ఈ ఊరది పోలేదు, వ్యవసాయం వదలలేదు, ఇక్కడ ఊరిని ప్రభావితం చేయడం మానలేదు. అంటే ఏకాగ్రంగా ఎన్నికలు జరిపించుకోవటం, గట్టిగా మాట్లాడకుండా ఎదిరించకుండా. ఆయన గట్టిగానే మాట్లాడారు, అందరినీ మందలించేవారు, కానీ మిగతా వాళ్ళందరినీ కట్టుబాటు ఉంచేవారు. మీకు క్రమశిక్షణ నేర్పారు ఈ గ్రామానికి. ఈ గ్రామంలో పుట్టిన వాళ్ళు ఎక్కడున్నా సరే ఆయన రంగారెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటారు, ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకుంటారు, ఆయన నేర్పిన క్రమశిక్షణ గుర్తుపెట్టుకుంటారు, ఆయన అధ్యయనశీలాన్ని గుర్తుపెట్టుకుంటారు, ఇట్లా వాదన పటిమను గుర్తుపెట్టుకుంటారు. అటువంటి రంగారెడ్డి గారిని మనందరం కూడా గుర్తుపెట్టుకుంటాం. ఆ వాదన నిరూపించే శక్తి ఆ అధ్యయనశీలం ఉన్న వ్యక్తి. అటువంటి గుణాన్ని మనం కూడా అలవర్చుకొని ఆయన శిక్షణలోనే ఆయన మార్గదర్శనంలోనే ఇక్కడికి నాయకుడు ఉన్నారు. మనకి కళ్ళకి ఉన్నారు, కొత్త తరం వాళ్ళు కూడా వస్తారు. ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తారని నేను ఆశిస్తున్నా. నాకు చంద్రశేఖర్ గారు చెప్పినట్టు రంగారెడ్డి గారిని స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం ఏదో ఒక గొప్ప ఘనమైన కార్యక్రమాన్ని నిర్వహించే శక్తి సంవత్సరం ఉన్న వ్యక్తులు నాగేశ్వర గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో జరుగుతాయన్న పూర్తి విశ్వాసం ఉంది. అటువంటి మహోన్నతమైన వ్యక్తి, ఒక ప్రజాస్వామ్యంలో ప్రగాఢమైన విశ్వాసం ఉన్న వ్యక్తి, పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానిక సంస్థల మీద గొప్ప విశ్వాసం పెట్టిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్మరించుకుంటూ ఉన్న ప్రజాస్వామ్యాన్ని మరి గట్టిగా ప్రతిష్ట చేసుకుంటూ ముందుకు సగాన్ని ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక జర్నలిస్ట్గా నేను కోరుకుంటూ వారి కుటుంబానికి, వారి బంధుమిత్రులకి, అందరికీ కూడా ఆ ప్రగాఢ సాధనకు తెలియజేస్తూ దానికి నివాళులర్పిస్తాను. నమస్కారం. వారిలో కొంతమంది చరితార్థులు అవుతారు, చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. అలాంటి మహనీయుల్లో మన యాచవరపు రంగారెడ్డి గారు కూడా ఒకరని నేను భావిస్తూ ఉన్నాను. ఆయన ఖమ్మం జిల్లా రాజకీయ చిత్రపటంలో ఒక ఐకాన్గా మిగిలిపోతారు. నిజానికి నేను కూడా ఒక 3-4 సార్లు మన మంత్రివర్యులతో రంగారెడ్డి గారు దాదాపు 2 గంటలు 3 గంటలు సుదీర్ఘంగా చర్చించిన సందర్భాలు కూడా నేను ప్రత్యక్షంగా 2-3 సార్లు చూడటం జరిగింది. మరి ఏదైనా ఒక విషయం మీద చర్చించేటప్పుడు దాని మీద లోతైనటువంటి అవగాహన, దాని సబ్జెక్టు పరిజ్ఞానం ఆయన నిశ్చితంగా పరిశీలించడం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది ఒక రంగారెడ్డి గారికే చెల్లింది. సర్దార్ జమలాపురం కేశవరావు గారి జీవిత చరిత్రకు సంబంధించింది. నిజంగా నేను రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకోవటం కానీ, రాజకీయాల్లో ప్రత్యక్షంగా రావడం కానీ ఆ పుస్తకం చదవటం ద్వారా మాత్రమే నేను కూడా ఇటువైపు ఆసక్తి పెంచుకోవడానికి నిజంగా కారణమైంది. ఆ రకంగా రంగారెడ్డి గారిని కూడా మనం మర్చిపోలేని విధంగా నేను ఆయన్ని గుర్తుపెట్టుకోవటం. ఏదేమైనా రాజకీయ ఖమ్మం జిల్లా ప్రాంతానికి, ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి ఆయన మరణం తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. బీజేపీ బాధ్యులు శ్రీధర్ రెడ్డి గారిని నివాళులు అర్పించాల్సింది కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, రామచంద్రమూర్తి గారు, పిడమర్తి రవి గారు, మిగతా పెద్దలు, ఈ యొక్క సంతాప కార్యక్రమానికి విచ్చేసినటువంటి 50 మందికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్య ఒకసారి వాట్సాప్లో బండారు శ్రీనివాసరావు గారు పాత్రికేయులు ఒక మెసేజ్ పంపించారు. ఒక వ్యక్తి ఎలా బతికాడనేది ఆయన చనిపోయిన తర్వాత తెలుస్తుంది అని చెప్పి ఒక మెసేజ్ పంపించారు. ఇవాళ కొర్లగూడెం గ్రామంలో రంగారెడ్డి గారు మంత్రి పదవులు చేయలేదు, ఎమ్మెల్యే పదవులు చేయలేదు. నేను ఈ గ్రామంలో 4వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుకున్నా ఉన్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారు కారులో వస్తూ ఉండేవారు.
శ్రీనివాసరెడ్డి గారు వస్తూ ఉండేవారు, సుధాకర్ రెడ్డి గారు వస్తుండేవారు, ఖాదర్ అలీ గారు వస్తుండేవాళ్ళు, అనేక మంది రాజకీయ నాయకులు ఇక్కడ వస్తూ ఉండేవారు. మేము ఎప్పుడైనా యూనిట్ టెస్ట్లో ఫస్టో సెకండో వస్తే మేము కనబడితే ఎవరో అబ్బాయి నువ్వు ఏ క్లాసు ఏమొచ్చావురా అంటే ఫస్ట్ వచ్చారంటే తుమ్మల నాగేశ్వరరావు గారి కారు వస్తే వారు మాట్లాడే లోపల వారికి తెలియకుండానే మేము అడ్రోడ్దా కారులో వేసేవాళ్ళం. ఈ రకంగా ఒకలాంటి స్ఫూర్తి, మీరు గెలిస్తే మీకు గుర్తింపు ఉంటుంది, మీరు కష్టపడితే మీకు గుర్తింపు ఉంటుంది, మీరు నిజాయితీతోటి పనిచేస్తే మీకు గుర్తింపు ఉంటుందని మాకు మొదట్లోనే చిన్నతనంలోనే నోటి మాటతో చెప్పకుండా ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ రంగారెడ్డి గారు. నాయకుడు ఇవాళ అందరూ ప్రజా జీవితంలో ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారిని మేము 4వ తరగతి నుంచి చూసాం, శ్రీనివాసరెడ్డి గారిని చూసాం, అందరినీ చూసాం. ఇవాళ ప్రజా జీవితంలోకి నేను రవిగారంటే అందరం వచ్చాం. ఇప్పుడు నాయకుడు అంటే ఎవరైనా చస్తే పోవాలా, బ్రతికితే పోవాలా, చిన్న కార్యక్రమం అయితే పోవాలా, పెద్ద కార్యక్రమం అయితే పోవాలా, రోజు ప్రజల్లో ఉండాలా, మాట్లాడాలా, భుజం మీద చేయాలా. అయితే నాయకత్వం అంటే ఇది మాత్రమే కాదు. ఆయన మెజారిటీ ఆఫ్ ద టైము అయితే పొలానికి వెళ్ళేవారు. నేను చూడంగా డార్క్ రూమ్లో ఉండి వివిధ పత్రికలు చదువుకునేవారు. సాయంత్రం పూట వచ్చినటువంటి మిత్రులతోటి ప్రజలతోటి సంభాషించేవారు. తుమ్మల గారు లాంటి నాయకులు వచ్చినప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడేవారు, పాలసీ డెసిషన్స్ మాట్లాడేవారు. రాజకీయాల్లో ఉండకూడదని చెప్పేసి ఆ రోజే వారు మాట్లాడుతున్న సందర్భాన్ని మేము ప్రతిసారి గమనించేవాళ్ళు. కొర్లగూడెం అంటే క్రమశిక్షణ, కొర్లగూడెం అంటే నిజాయితీ, కొర్లగూడెం అంటే పెద్దలను గౌరవించడం, కొర్లగూడెం అంటే నిజమైనటువంటి యొక్క పద్ధతులను అవలంబించినప్పుడే రామచంద్రమూర్తి గారు చెప్పేవారు. ఆ రోజు ఇక్కడ ఎవరింట్లో పెళ్ళైనా, ఎవరింట్లో ప్రబోజనమైనా పిల్లలందరూ వెళ్ళి పనిచేసేవాళ్ళం. అయితే రాజకీయాల్లో మేము బాగా ఈ మధ్య పనిచేస్తున్నప్పుడు, కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఇంత ఆర్గనైజేషన్ ఎబిలిటీ మీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తే ప్రతిసారి నేను కొర్లగూడెం ఉల్లంఘించడానికి ఎందుకు కూడా వెళ్ళిపోను. కొర్లగూడెం అంటే రంగారెడ్డి గారు. ఈ రకమైనటువంటి వాల్యూ సిస్టమ్స్, మోరల్ వాల్యూస్ ఇవి ఉన్నాయంటే రంగారెడ్డి గారి ద్వారానే ఇది సాధ్యమైంది. కాబట్టి చాలామంది పెద్దలు ఉన్నారు, మాట్లాడే ఎక్కువ ఉన్నారు. కాబట్టి నేను ఒకటి చివరి చెప్పాల్సిందంటే ప్రజా జీవితంలో ఇవాళ ఉన్నటువంటి, గతంలో ఉన్నటువంటి, భవిష్యత్తులో పనిచేయాలనుకున్నటువంటి అనేకమైనటువంటి యువకులకు, రాబోయే వాళ్లకు రంగారెడ్డి గారి జీవితం ఒక మార్గదర్శి. నాకు బాగా తెలుసు, మిగతా పెద్దలు చెప్పారు ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు, వారు మంచా చెడ, రైతా రాగానే ఆలోచించాలని చెప్పారు. నాకు బాగా గుర్తుంది, నర్సిరెడ్డి ఇక్కడ ఉన్నారు, చాలామంది మా మిత్రులు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఆ రోజు నాకు తెలిసి నల్లమల గిరిప్రసాద్ గారు ఖమ్మంకి పార్లమెంటుకి పోటీ చేస్తే వారిని రంగారెడ్డి గారు సమర్థించారు. మహానంగా సమర్థించలేకపోయినా వారి వ్యక్తిత్వాన్ని సమర్థించారు. కాబట్టి మేము సైకిల్ వేసుకొని, ఆ జెండా కట్టుకొని ఇక్కడి నుంచి పేరువంచ, లేకపోతే కల్లూరు, ఇటు తాళ్ళపెంట, ఇవన్నీ తిరిగి మేము ప్రచారం చేశాం.